హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్బి ది ట్రావెలర్. ఈరోజు మనం ఎర్రగడ్డ సండే మార్కెట్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అనేది మొత్తం మీకైతే చూపిస్తాను. ఎర్రగడ్డ అనగానే మనకు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఒకటే గుర్తొస్తుంది, కానీ ఎర్రగడ్డ సండే మార్కెట్ కూడా ఇక్కడ ఫేమస్ అండి. చాలామంది వచ్చేసి ఇక్కడ చాలా వస్తువులు కొంటుంటారు. అసలు సండే మార్కెట్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది మీకు చూపిస్తాను. సరే, ఓకే, సండే మార్కెట్ వెళ్ళి అక్కడ కలుద్దాం. మెట్రో పిల్లర్ నుంచి స్టార్ట్ అయ్యి చెమ్మర ఎండింగ్ వరకు ఉంటుందండి. చూద్దాం. చూసారా, 100 రూపీస్కి అమ్మాలి, ఫిక్స్డ్ రేట్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మెట్రో పిల్లర్ స్టార్ట్ చేసుకొని ఈ రోడ్డు చివరి వరకు అయితే ఉంటుంది సండే మార్కెట్. ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ అన్ని ఐటమ్స్ అయితే దొరుకుతాయి మనకు. బట్టల దగ్గర నుండి మొబైల్స్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గుడ్స్ మొత్తం దొరుకుతాయి. కానీ ఎలక్ట్రానిక్ గుడ్స్ తీసుకునే ముందు కొద్దిగా చెక్ చేసి అయితే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా స్మగుల్స్ ఉంటాయి, చోరీ చేసినవి ఉంటాయి, పనికొచ్చేటి ఉంటాయి, పనికిరాని ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మాత్రం తీసుకునే ముందు 1-2-3 సార్లు చెక్ చేసి దాన్ని తీసుకోండి. ఇంకా చూద్దాం సండే మార్కెట్ మొత్తం మీకు చూపిస్తాను 1 by 1. చూడండి, ఇక్కడ బట్టలు అయితే ఇలాగే ఉంటాయి. ఇవి ఫిక్స్డ్ రేట్స్, చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి. అందుకోసం ఇక్కడికి వస్తారు అందరూ. వీటిలోంచి సెలెక్ట్ చేసి చాలా తక్కువ ప్రైజెస్ కాబట్టి ఇక్కడికి ఎర్రగడ్డకి ప్రిఫర్ చేస్తారు. చూడండి, బట్ మనం వెతకాలి. అంటే ఇప్పుడు షోరూంలో లాగా మనకు నచ్చింది డిస్ప్లేలో ఉండదు కాబట్టి మనము గుట్టలుగా పోసి ఉంటారు, వాటిలో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మొత్తం క్రౌడ్ అయితే చూడండి ఎంతమంది ఉన్నారు. ఇటు పక్క నుంచి అటు లాస్ట్ వరకు ఉన్నారు. వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదు, చాలా ట్రాఫిక్ ఉంటుంది సండే అయితే. ఇక్కడ చూడండి, బట్టల షాప్, ఎక్కువ బట్టల షాప్సే ఉంటాయండి ఎక్కువగా. బట్టల షాప్ ఇక్కడ అన్ని ఫిక్స్డ్ రేట్స్. చూడండి, మొత్తం బట్టల షాప్సే ఉన్నాయి. బైక్స్ పార్కింగ్ రోడ్డు మీదే ఉంటుంది. చాలా ట్రాఫిక్ ఉంటుంది సండే అయితే. మిగతా డేస్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది, బట్ సండే మార్కెట్ రోజు మటుకు వెళ్ళడానికి ప్లేస్ అయితే ఉండదు. చూడండి, ఇక్కడ అన్ని టెస్టర్లు కానీ మన త్రాసులు మొత్తం దొరుకుతాయి. ఇక్కడ రించెస్ మొత్తం ఇవి చూడండి, సుత్తి, చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనం చాలా ఐటమ్స్ చూసి కూడా ఉండము, అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ.
ఇక్కడైతే చూడండి మొబైల్స్ షాప్ లాగా అరేంజ్ చేస్తున్నారు. ఆల్ టైప్ ఆఫ్ మొబైల్స్ అయితే మీకు దొరుకుతాయి ఇక్కడ. మీకు ఏ మోడల్ కావాలన్నా ఏ బ్రాండ్లో కావాలన్నా దొరుకుతాయి. ఇక్కడ చూడండి మనకు బ్లూటూత్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అన్ని కంపెనీ పేర్స్ ఉంటాయి, బట్ ఒకసారి చెక్ చేసి అయితే తీసుకోండి. ఇక్కడ ఆల్ ఇన్ వన్ దొరుకుతాయండి. బాత్రూమ్ క్లీనర్స్ కానీ మొబైల్స్ కానీ మనకి బ్లూటూత్స్ ఇవేవి కావాలన్నా ఉంటాయి. బట్ ఎలక్ట్రానిక్స్ తీసుకునే ముందు ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా ఒకసారి చెప్తున్నాను, ఒకసారి చెక్ చేసి అయితే తీసుకోండి. ఇక్కడ మీకు ఏ కంపెనీ మొబైల్ కావాలన్నా దొరుకుతుంది. ఇక్కడ చూడండి మన పాతకాలపు రోజుల్లో వాడే కరెన్సీ అంతా ఇక్కడ ఉంది. మనం చూడని కూడా చాలా ఉంటాయి. నేనైతే పావలా దగ్గర నుంచి చూశాను 25 పైస్. ఇక్కడ అంతకు ముందు నుంచి ఉన్నాయి 10 పైస్, 5 పైస్ అలా చాలా ప్రీవియస్ వాడే కాయిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. నోట్స్ కానీ మనం ఇందులో చాలా నోట్స్ అయితే నేనైతే చూడలేదు, మీరు కూడా ఒకసారి చూడండి. డ్రోన్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. డ్రోన్ ఇది వచ్చేసి J2 మోడల్ అంట, ఏదో వచ్చేసి 10,000 చెప్పాడు. ఒకసారి చెక్ చేసి అయితే ఎలక్ట్రానిక్ గాడ్స్ తీసుకునేటప్పుడు. ఇది చూడండి ఇక్కడ పర్ఫ్యూమ్స్ 100 ml వచ్చేసి 149 అంట. ఇలా అన్ని ఫిక్స్డ్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ చెప్పులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి పావురాలు, చాలా పక్షులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు పక్షులు అయితే మనం చాలా తక్కువ చూస్తున్నాం, బట్ ఇక్కడ చూడైతే హ్యాపీగా అనిపించింది నాకు. ఎందుకంటే పల్లెటూళ్ళలో అప్పుడప్పుడు చూస్తుంటా కానీ టౌన్లో అయితే అస్సలు కనిపించవు. బట్ ఇక్కడ డిస్ప్లేలో అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీకు నచ్చితే తీసుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ చాలా ఎక్కువ రేట్లు చెప్తారు కానీ తక్కువకి బేరం చేయండి. కుందేళ్ళు, ర్యాబిట్స్, పక్షులు, ర్యాబిట్స్ ఇలా డిస్ప్లే అయితే చూడడానికి కూడా చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి మీకు నచ్చితే బేరమాడి తీసుకోండి. ఇక్కడ రేట్స్ అయితే చాలా ఎక్కువ చెప్తారు కానీ మీరు బార్గెనింగ్ చేసి 1-2 సార్లు తీసుకోండి మీకు నచ్చితే.
ఇక్కడ చూడండి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు చిన్న చిన్న స్పూన్ల దగ్గర నుండి ఇది చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ప్లాస్టిక్ డబ్బాల దగ్గర నుంచి బాటిల్స్, ప్లేట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏం కావాలంటే అవి స్పూన్స్, పెద్ద స్పూన్స్ దగ్గర నుండి చిన్న స్పూన్స్ వరకు చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడైతే పావురాలు, పక్షులతో పాటు డాగ్స్ కూడా ఉన్నాయండి. చూద్దాం, చాలా పెట్టుగా అయితే ఉన్నాయి, చాలా చూడడానికి బాగున్నాయి డాగ్స్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎంత ప్రైస్ ఉంది ఏంటి అనేది ఒకసారి అడిగి చూద్దాం. లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి మనకు లారీకి జాకీస్ అన్నీ ఉన్నాయి. చూద్దాం డాగ్స్ ఇక్కడైతే చూస్తున్నారు. ఎంత ఉంది ప్రైస్ ఒకసారి లోపలికి వెళ్ళి అయితే అడుగుదాం. ఈ బ్రదర్ని అడిగితే డాగ్ వచ్చేసి 4,500కి అయితే తీసుకున్నారట. చెప్పడం అయితే 10,000 వరకు చెప్పారంట. చూడండి ప్రైస్ అయితే ఎంత డిఫరెన్స్గా ఉందో. మీరు కూడా ఒకసారి తీసుకోవాలనుకుంటే బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా చేయండి. వీళ్ళైతే చాలా మొండి చేస్తారు బార్గెనింగ్కి, బట్ తగ్గుతారు ఫైనల్లీ. కాబట్టి బార్గెనింగ్ అయితే కంపల్సరీ చేయండి. బార్గెనింగ్ చేయగలిగితే ఇక్కడ చాలా తక్కువ ధరకు వస్తాయి ఎర్రగడ్డలో, లేకుంటే మోసేస్తారండి మనల్ని. చూడండి ఎంత అందంగా ఉన్నాయి ర్యాబిట్స్ కానీ పక్షులు కానీ. ఇక్కడైతే నేనైతే వీటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి చూడడానికి కూడా. అసలు పక్షులు చూడండి పల్లెటూళ్ళలో చెట్లపైన ఎలా ఆడుకుంటుంటాయో అలా ఉన్నాయి ఇక్కడైతే. నేను చాలా డేస్ తర్వాత పక్షుల్ని చూడడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ పొల్యూషన్ వల్ల మనకి ఇప్పుడు పక్షులు అయితే కనబడట్లేదు. బట్ ఇక్కడైనా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూడండి నాటుకోళ్ళని అయితే కూడా అమ్ముతున్నారు. బట్ ఇవి ఒరిజినల్ నాటుకోళ్ళు అయితే కాదండి, బాయిలర్ నాటుకోళ్ళు. మనకు ఒరిజినల్ నాటుకోళ్ళు అయితే ఇప్పుడు ఎక్కడ దొరకట్లేదు. చూడండి వీళ్ళు ఒరిజినల్ నాటుకోడి అని అమ్ముతున్నారు ఇక్కడైతే. ప్రైస్ కూడా చాలా హై ఉంది. వాచెస్ చూడండి ఎలా ఉన్నాయి అసలు. వాచెస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. బట్ బీ కేర్ఫుల్, ఏదైనా తీసుకునేటప్పుడు వన్స్ చెక్ చేసుకోండి. నాటుకోళ్ళు అయితే చాలా బాగా అమ్ముతున్నారు ఇక్కడ. బట్ ఇవి నాటుకోళ్ళు అయితే కాదు, చూసి తీసుకోండి. బాయిలర్ నాటుకోడు, బట్ ఓకే. ఇప్పుడు నాటుకోళ్ళు అయితే ఎక్కడ దొరకట్లేదు. ఎర్రగడ్డలు దొరకందంటూ ఏదీ లేదండి. ఆల్ ఇన్ వన్ మొత్తం ఇక్కడ దొరుకుతాయి. మొత్తం చూడండి గొర్రెలను మేకలను కూడా తెచ్చేసి అమ్ముతున్నారు ఒక సంతలాగా. ఇక్కడ A to Z మీకు ఏది కావాలన్నా అన్నీ దొరుకుతాయి. బట్టల దగ్గర నుండి మేకలు, గొర్రెలు, మన ఇంట్లోకి కావాల్సిన సామాన్ చీప్గా దొరుకుతుంది మనం బార్గెనింగ్ చేయాలనుకుంటే. ఒకసారి వచ్చి చూడండి. పిల్లలకు సైకిల్స్ కావాలన్నా ఇక్కడ సెకండ్స్లో దొరుకుతాయి. న్యూ సైకిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకసారి వచ్చి చూడండి. చాలా తక్కువ ధరకు దొరుకుతాయండి. బయట మనం షోరూమ్స్లో తీసుకునే వాటికంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసి మనం తీసుకుంటే మనకు చాలా తక్కువ ధరకు అయితే దొరుకుతాయి. మనకు మనీ కూడా సేవ్ అవుతుంది. బట్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా